إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطيع الله ورسوله فقد فاز فوزا عظيما. సర్వ ప్రశంసలు, సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, ముహర్రం నెల యొక్క దురాచారాలు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. قال أتعبدون ما تنحتون. ఏమిటి? మీ చేతులతో మీరు చెక్కుకున్న వస్తువులను, శిలలను మీరు పూజిస్తున్నారా? వల్లాహు ఖలకకుం వమా తఅమలూన్. వాస్తవానికి మిమ్మల్ని తయారు చేసిన వాడు అల్లాహ్ కదా అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే, మీ చేతులతో మీరు చెక్కుకున్న వాటిని, మీ చేతులతో మీరు తయారు చేసుకున్న వాటిని మీరు ఆరాధిస్తున్నారా? మిమ్మల్నే చేసిన వాడు అల్లాహ్ కదా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. సోదరులారా, పీర్ల పండగ ఏదైతే ఉందో ఇది ప్రజలందరికీ కూడా సుపరిచితమే. ప్రజలందరికీ కూడా దీని గురించి తెలుసు. పీర్ల పండుగ సందర్భంగా ఏం చేస్తారు? రాగి, ఇత్తడి, సిల్వర్ యొక్క రేకులను కొన్ని రూపాల విధంగా తయారు చేసి వాటిని పంజాలలో నిలబెట్టి, పీర్ల మకానంలో నిలబెట్టి వాటి పేర్ల మీద అనేక అధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూదావుద్ 1134 హదీసులో ముస్లిం ఉమ్మత్కి ఉన్నది రెండు పండుగలు. ఒకటి ఈదుల్ ఫిత్ర్, దానాల పండగ, ఈదుల్ అజ్హా, త్యాగాల పండగ, బక్రీద్. ఈ రెండు పండుగలు తప్ప ఇంకెలాంటి పండుగలు లేవు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కానీ ఈరోజు పీర్ల పండగ అనేది ఇది ఎలా అయిపోయిందంటే, ముఖ్యంగా భారతదేశంలో కనుక తీసుకుంటే ముస్లింలు అతిపెద్ద పండగ పీర్ల పండగ అన్న విధంగా పేరు ప్రఖ్యాతిగాంచింది. సోదరులారా, ఎవరికైతే ఖురాన్ హదీసుల యొక్క జ్ఞానం లేదో, ఇస్లాం పరిజ్ఞానం లేదో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే రంజాన్ కంటే, బక్రీద్ కంటే పెద్ద పండగ పీర్ల పండగ అన్నటువంటి వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తూ ఉంది. సోదరులారా, ముహర్రం నెల వచ్చిందంటే కనుక హిందూ ముస్లిం అన్నటువంటి భేదభావం అనేది లేకుండా కలిసి మెలిసి ఈ పీర్ల పండుగ సంబరాలు చేసుకోవడం అనేది ఒక పెద్ద బిదాత్ పండుగగా మనము చూడొచ్చు. సోదరులారా, ఈ ముహర్రంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా దీని యొక్క అధర్మ కార్యాలు నిర్వహించబడతాయి. ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, జోర్దాన్, అలాగే బహ్రెయిన్, భారతదేశం ఇలాంటి చోట్ల ఈ పీర్ల పండుగ మన భారతదేశంలో జరుగుతుంది. మిగతా బయట అయితే కనుక ఇమాం హసన్ హుసేన్ల పేర్లతో మాతంలో నిర్వహించబడతాయి. వారి పేరుతో అనేక అధర్మ కార్యాలు కూడా జరుపుకోవటం అనేది ఈ ముహర్రం నెలలో, ముఖ్యంగా అషూరా రోజు 10వ తేదీన అనేక అధర్మ కార్యాలు మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఇవన్నీ
ఏ దేశంలో ఎవరు ఏ పద్ధతిలో నిర్వహించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అధర్మ కార్యాలు, ఇవన్నీ కూడా ఖురాన్ హదీసులో లేనటువంటి బిదాత్ షిర్కుకు సంబంధించినటువంటి కార్యాలని మనము చెప్పవచ్చు సోదరులారా. ఇది ఈ పీర్ల పండగ ఏదైతే ఉందో ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే సోదరులారా, ఎవరైతే ఖురాన్ హదీసు జ్ఞానం లేనటువంటి అజ్ఞానపు ముస్లింలు ఉన్నారో వీళ్ళు తమ యొక్క ఇతర మతాల యొక్క ప్రజలను కలుపుకొని చేసుకుంటున్నారు. వాస్తవానికి హిందువు యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ హిందూ సోదరులు వీళ్ళు కలిసి మెలిసి చేసుకుంటూ ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు. వాస్తవానికి నిజమైనటువంటి ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి నమాజ్, రోజా, ఖురాన్, హజ్, ఉమ్రా, కుర్బానీ ఇవేదైతే ఆరాధనలు ఉన్నాయో వీటి వైపునకు మీరు హిందూ సోదరులను పిలిచి చూడండి. నమాజ్ చదవడానికి హిందూ సోదరుని పిలిస్తే వస్తాడా? రాడు. రోజా పాటించమని ఒక హిందూ సోదరుని పిలిస్తే వస్తాడా? రాడు. ఖురాన్ చదవడానికి ఒక హిందూ సోదరుని పిలిస్తే వస్తాడా? రాడు. కుర్బానీ ఇవ్వడానికి పిలిస్తే వస్తాడా? రాడు. కానీ పీర్ల పండుగ అంటే మీరు పిలవకపోయినా కూడా వస్తాడు. ఎందుకు వస్తాడు? అది షిర్కు పండుగ కనుక. ఎందుకంటే వాళ్ళ పండుగలను పోలి ఉన్నది కనుక. వాళ్ళు చేసేది షిర్కే, ఇక్కడ జరిగేది షిర్కే. అక్కడ శైతాన్ కార్యాలే, ఇక్కడ కూడా శైతాన్ కార్యాలే. అక్కడ ధర్మ కార్యాలే, ఇక్కడ ధర్మ కార్యాలే. అది హరామే, ఇది కూడా హరామే. అందుకే మీకు తోడుంటున్నారు, మీకు సహకరిస్తున్నారు, మీతో పాటు వారు కూడా ఈ పండుగలో పాల్గొంటున్నారు. స్వచ్ఛమైన ఇస్లాంలో ఉన్న ఆరాధనల వైపునకు వాళ్ళని కనుక మీరు పిలిచినట్లయితే వాళ్ళు ప్రాణం పోయినా రాదు. కావున ఇది ఒక అధర్మ కార్యం కాబట్టి దీనికి వచ్చి మీరు హిందూ ముస్లిం అన్నటువంటి భేదభావం లేకుండా పెద్ద ఎత్తున దీన్ని జరుపుకుంటూ ఉన్నారు సోదరులారా. అయితే మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే మా తాత ముత్తాతలు చేస్తున్నారు అందుకు మేము చేస్తున్నాం అంటున్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, వారి తాత ముత్తాతలు వారి పూర్వీకులు ఒట్టి అవివేకులైనప్పటికీ వాళ్ళనే వీళ్ళు అనుసరిస్తారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అల్లాహ్ ఏమంటున్నాడు? పూర్వీకులు ఒట్టి అవివేకులు, అజ్ఞానులు, వారికి తెలియదు, వాళ్ళ వద్ద గ్రంథ జ్ఞానం లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? వమిన్హుం ఉమ్మయ్యూన లా యఅలమూనల్ కితాబ ఇల్లా అమానియ ఇన్హుం ఇల్లా యదున్నూన్. వారి వద్ద గ్రంథ జ్ఞానం లేదు, వారు ఒక ఊహల మీద అంచనాల మీద వాళ్ళు చేసుకుంటూ వెళుతున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి వారి దగ్గర ఎలాంటి స్పష్టమైన ఆధారం లేదు. ఇలా చేయాలని, ఈ విధంగా జరుపుకోవాలని వారికి ఏ గ్రంథంలో కానీ ఏ ప్రవక్త సాంప్రదాయం కానీ ఎక్కడ వారికి ఎలాంటి ఆధారము కనిపించదు. మరి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఊహల మీద అంచనాలతోటి తమ పూర్వీకుల యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు. అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు స్పష్టంగా చెప్పేశారు, పూర్వీకుల యొక్క అజ్ఞానపు చేష్టలన్నీ కూడా నా పాదాల కింద తొక్కివేయబడ్డాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే సోదరులారా, ఈ యొక్క మొహర్రం నెలలో మాతంలో నిర్వహించే వాళ్ళు అంటే ఎవరైతే కర్బలా మైదానంలో షహీద్ అయిపోయారో ఆ షహీదుల పట్ల సంతాపం తెలపడం అన్నమాట. దుఃఖించడము, ఏడవటము, బాధపడటము, రోధించడము, గుండెలు బాదుకోవడము, జుట్టు పీకోవడం, బ్లేడ్లతో కోసుకోవడము, ఈ విధమైనటువంటి మాతంలో నిర్వహించే వాళ్ళు కొందరైతే వారు చనిపోయినటువంటి షహీద్ అయిపోయినటువంటి రోజును పండగ దినంగా చేసుకునే వాళ్ళు కొందరు. వీళ్ళది తప్పే, వీళ్ళది కూడా తప్పే. ఎవరైతే మాతంలో నిర్వహిస్తున్నారో వాళ్ళది తప్పే, ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళది కూడా తప్పే. ఈ రెండు కూడా ఇస్లాం ధర్మానికి విరుద్ధమైనటువంటి చేష్టలే. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ముస్లిం హదీసు 2739వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత 3 రోజులకు మించి ఇంకా దాని తర్వాత సంతాపం తెలియచేయకూడదు, దాని తర్వాత దుఃఖించకూడదు, దాని తర్వాత బాధపడకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే మన ఇంట్లో మన బిడ్డ కానీ, లేకపోతే తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లి కానీ ఎవరైనా చనిపోతే కనుక 3 రోజులకు మించి దుఃఖించడము, ఏడవటం అనేది ఇది నిషేధము ఇస్లాం ధర్మం. కానీ కర్బలా షహీదులు చనిపోయి వారు షహీద్ అయిపోయి నేటికి 1400 సంవత్సరాలు పైబడుతున్నప్పటికీ కూడా ఇంకా వారి పేరుతో ఏడవటము, వారి పేరుతో రోధించడము, దుఃఖించడము, ఒళ్ళు కోసుకోవడము ఇది నిశ్చయంగా శైతాను చేష్ట తప్ప మరేమి కాదు. సోదరులారా, నీ కుటుంబంలోనే నీ రక్త సంబంధికులు చనిపోతేనే 3 రోజులకు మించి బాధపడే అనుమతి ఇస్లాంలో లేనప్పుడు మరి వారు షహీద్ అయిపోతే ఆ కర్బలా షహీదుల పట్ల నువ్వు 100 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇంకా వారి పేరు తలుచుకొని బాధపడటము, దుఃఖించడము, అధర్మ కార్యాలు చేయడం ఏ మాత్రం కూడా ఇది ఇస్లాం ధర్మము అనుమతి ఇవ్వదు సోదరులారా. అయితే
సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ధర్మాన్ని అయితే మనకు తెలియజేశారో ఆ ధర్మం అనేది పరిపూర్ణమైపోయింది సోదరులారా. ఇంకేం మిగిలిలేదు. కొత్తగా ఈ రోజు ఎవరో వచ్చి ఏదో మేము ఇస్లాం ధర్మంలో ప్రవేశపెడతామని అంటే ప్రవక్త చెప్పనిది, అల్లాహ్ చెప్పనిది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పనిది, ప్రవక్త నేర్పనిది మనకి ఏ మాత్రం కూడా ఆచరించడానికి ఆమోదయోగ్యము కాదు. అలాగే సోదరులారా, ఎవరిని వీళ్ళు ఆరాధిస్తున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఎవరైతే వారు చూడలేరు, ఎవరైతే వినలేరు, ఎవరైతే మీ బాధలను అర్థం చేసుకోలేరు వారిని మీరు ఆరాధిస్తున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. వాస్తవానికి ఈరోజు ఇమాం హసన్ హుసేన్లు ఎవరో కూడా వీళ్ళకు పరిచయం కూడా లేదు. కనీసం వాళ్ళ పేర్లు కూడా పలకడానికి చేత కాదు. హసన హుసన అని చెప్పేసి పేర్లు పలకడం కూడా సరిగ్గా చేత కాదు. మరి వాళ్ళను దేవుళ్ళుగా భావించడము, వారి పేరుతో ఇనుప, రాగి, ఇత్తడి రేకులు తయారు చేసి వాళ్ళకు పేర్లు పెట్టేసి ఎంతటి అజ్ఞానమో చూడండి సోదరులారా. అంటే మీరు ఒక లోహపు వస్తువుతో ఒక ఇత్తడి, రాగి రేకులు తయారు చేసేసి ఇది హుసేను, ఇది హసను అని చెప్పేసి మీరు పేర్లు పెట్టినంత మాత్రాన ఆ వస్తువులు అవి వారైపోతారా? ఎంత మాత్రం కాదు. వారిని దేవుళ్ళుగా భావించడం ఎంత అజ్ఞానమైనటువంటి చేష్ట సోదరులారా. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎవరిని వారు మొక్కుతున్నారు, తమకు సైతము ఎలాంటి లాభం కానీ నష్టం కానీ చేకూర్చుకోలేని వాటిని వారు ఆరాధిస్తున్నారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు ఇమాం హసన్ హుసేన్లను దేవుడిగా చేసుకున్నారు. వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి, ఒకవేళ హసన్ రదియల్లాహు అన్హు వారు ఒక దేవుడు అన్నటువంటి భావన మీలో కనుక ఉంటే ఆయనకి అన్నంలో విషం తినిపించి చంపారు. మరి ఒకవేళ ఆయనకే కనుక అంత జ్ఞానం ఉంటే తాను తింటున్నటువంటి అన్నంలో విషం ఉందన్నటువంటి విషయాన్ని ఆయన గ్రహించలేకపోయాడంటే అర్థమేమని? ఆయన మనలాంటి మానవుడు. అలాగే హుసేన్ రదియల్లాహు అన్హు వారిని చంపాలని కుట్ర పన్నారు మరి కర్బలా మైదానంలో. వాళ్ళు అంత కుట్ర చేస్తున్నప్పుడు ఒకవేళ నిజంగానే గనక ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారికి ఆ జ్ఞానమే గనక ఉంటే, ఆయన దేవుడితో సమానమే గనక అయితే గనక అక్కడ కుట్ర చేస్తున్నటువంటి విషయం ఆయనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే అప్పుడు ఆయన చంపాలన్న కుట్ర నుండి ఆయన రక్షించబడేవారు. కానీ వెళ్ళి అక్కడ షహీద్ అయిపోవడం జరిగింది. అంటే అర్థం ఏమని? అక్కడ జరిగిన కుట్ర ఈయనకు తెలియకుండా వెళ్ళారు. దేవుడు అంటే సర్వము ఎరిగిన వాడు, అన్నీ తెలిసిన వాడు అవుతాడే తప్ప శత్రువులు చేత చంపబడిన వాడు, ఎవరో నష్టం కలిగిస్తే నష్టంలో కూరుకుపోయేవాడు దైవం ఎంత మాత్రం కాదు. కావున ఇమాం హసన్ హుసేన్ రదియల్లాహు అన్హు వారు ఎవరు వీళ్ళనంటే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రియ పుత్రిక అయినటువంటి ఫాతిమా రదియల్లాహు అన్హాకు అలీ రదియల్లాహు అన్హు వారికి పుట్టినటువంటి కుమారులు ఇమాం హసన్ హుసేన్. సమస్త ముస్లిం ఉమ్మత్ కూడా వాళ్ళని ప్రేమించాలి, అభిమానించాలి, వారి కొరకు దువా చేయాలి. అంత మటుకే తప్ప అల్లాహ్ స్థానానికి చేర్చేయడము, ప్రవక్త కంటే ఎక్కువ ఆయన వాళ్ళని ప్రేమించడము ఇది ఎంత మాత్రం కూడా తగదు సోదరులారా. అలాగే సోదరులారా, ఈరోజు ఏ విధంగా ఈ పీర్ల పండుగ చేస్తున్నారంటే ఎంత అజ్ఞానం అంటే ఒక్కసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో మీ అన్నను కానీ, మీ తమ్ముడును కానీ, లేదా మీ కుమారుడు కానీ రోడ్డులో పోతూ ఒక కారు గుద్దేసింది, యాక్సిడెంట్ అయిపోయింది, కాళ్ళు చేతులు విరిగిపోయాయి, చనిపోయాడు. ఆ కారుని తీసుకెళ్ళి మీరు పూజిస్తారా? అంటే ఏదైతే ఆ వ్యక్తిని గుద్దిన కారు ఉందో దాన్ని తీసుకెళ్లి మీరు పూజిస్తారా? పూజించరు కదా. అలాగే అతను చనిపోయినటువంటి ఆ రోజును మీరు పండగ చేసుకుంటారా? చేసుకోరు. కానీ పీర్ల పండుగ సందర్భంగా అజ్ఞానపు ముస్లిములు, దుర్మార్గపు ముస్లిములు చేసేది ఇదే. ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారిని కర్బలా మైదానంలో అతి కిరాతకంగా చంపబడినటువంటి రోజును వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు. ఏమన్నా సంబంధం ఉందా కనీసం? అసలు ఎంత కిరాతకంగా వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళకి అన్నం పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా, దాహంతో ఆయన ఎంత కఠినంగా ఆయన యొక్క మరణాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు గగురు కొడుతుంది. అంత భయంకరమైనటువంటి మరణం ఇమాం హుసేన్. ఆయన్ని అంత కిరాతకంగా చంపిన రోజు వీళ్ళకి పండగ రోజు అంట. ఉబైదుల్లా బిన్ జియాద్ ఏదైతే ఆయన యొక్క తలను కట్టికి చెక్కి పండగ చేసుకున్న, సంబరాలు చేసుకున్నాడో, ఈ రోజు ఈ అజ్ఞానపు ముస్లిములు కూడా రాగి, ఇత్తడి రేకులు పైకెత్తి వాటిని ఊరేగింపు చేసి వీళ్ళు కూడా అది చేస్తున్నారు. కావున ఈరోజు ఏదైతే ఈ పీర్ల పండుగ సందర్భంగా ఇవన్నీ చేస్తున్నారో వీళ్ళకి ఏమాత్రం లాభదాయకం కాదు. పాపాన్ని మూటగట్టుకుంటున్నారు, దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. రేపు ఖయామత్ రోజున అల్లాహ్ దగ్గర అట్టడుగు ప్రదేశంలో నరకానికి వెళ్ళే వారిలో వీరే ముందుంటారు. ఎందుకంటే సోదరులారా, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం ఏ రోజు కూడా నన్ను ఆరాధించండి అని చెప్పలేదు.
కానీ రేపు ఖయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క సమక్షంలో ఆయన తెలియజేస్తాడు. ఏమని తెలియజేస్తాడు? వైద్ ఖాలల్లాహు యా ఈసా ఇబ్న్ మర్యం అంత ఖుల్త లిన్నాస్ ఇత్తఖిదు ఉమ్మియ ఇలాహిన్ మిన్ దూనిల్లాహ్. ఓ మరియం కుమారుడైనటువంటి ఈసా, నువ్వు ప్రజల్ని అల్లాహ్ని విడిచిపెట్టి నన్ను నా తల్లిని మొక్కండి ఆరాధించండి నువ్వు ప్రజలకు చెప్పావా అని అల్లాహ్ ఈసా అలైహిస్సలాం నిలదీస్తాడు. అప్పుడు ఆయన ఏమంటారు? ఖాల మా యకూన్ అన్ నఖూల మా లైస లీ బిహక్. అల్లాహ్, ఏ మాట పలకటానికి నాకు యోగ్యత లేదు ఆ మాట నేను చెప్పలేదు. నన్ను ఆరాధించమని, నా తల్లిని మొక్కమని నేను చెప్పలేదల్లా. ఈ దుర్మార్గులు నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసుకున్నారో నాకు తెలియదు, వీళ్ళు చేసిన దానికి నాకు సంబంధం లేదని అల్లా దగ్గర సంజాయిషి ఇచ్చుకుంటారు ప్రవక్త ఈసా అలైహిస్సలాం. అదే విధంగా ఇమాం హసన్ హుసేన్ రదియల్లాహు అన్హులు కూడా ఇదే మాట చెప్తారు. అల్లా, వీళ్ళు మా పేరుతో పిల్ల పండగ చేసుకున్నారో, పంజాలు నిలబెట్టారో, రాగి ఇత్తడి రేకులను ఆరాధించారో మాకు సంబంధం లేదు, ఈ దుర్మార్గులు చేసిన దానికి మాకు సంబంధం లేదని రేపు ఇమాం హసన్ హుసేన్ కూడా అల్లా దగ్గర రేపు జవాబిస్తే గనక ఈ రోజు వారి పేర్లతో మీరు ఏ అధర్మ కార్యాలు అయితే చేస్తున్నారో ఆ అధర్మ కార్యాలు చేసినందుకు గానీ మీరు నరకానికి బాట పట్టవలసి ఉంటుంది. పేర్ల పండగ చేయడమే కాకుండా పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేసి వాటికి శుభాకాంక్షలు, ఆహ్వానాలు, లక్షలు లక్షలు పెట్టి ఖర్చు పెట్టడము, ఇదంతా మీ పాలిట వినాశనకరమే తప్ప దాని ద్వారా రవ్వంత పుణ్యం కూడా మీకు రాదు. ఇస్లాం ధర్మం అంటే అల్లాహ్ బోధించినది, ప్రవక్త అనుసరించినదే తప్ప మీ అంతటా మీరు పెట్టుకున్నది, మీ తాత ముత్తాతలు పెట్టింది ఇస్లాం ధర్మం కాదు. ప్రవక్త బోధించింది ఇస్లాం అవుతుంది తప్ప మీ తాత బోధించింది కాదు ఇస్లాం అంటే. ఖురాన్లో ఉన్నది ఇస్లాం ధర్మం తప్ప మా తాత ముత్తాతలు చేశారు అది కాదు ఇస్లాం అంటే. మీ తాత ముత్తాతలు వాళ్ళు ఏమైనా ప్రవక్తలా, వాళ్ళు ఏమైనా దైవదూతలా వాళ్ళని అనుసరించడానికి? అల్లాను, ఆయన పంపిన గ్రంథాన్ని, ప్రవక్తను మనము విశ్వసించాలి. ఖురాన్ హదీసులో ఉన్నదే మనం ఆచరించాలి. అలాగే సోదరులారా, తీర్పు దినాన ఇమాం హుసేన్ హసన్ రదియల్లాహు అన్హు వారు వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు ఈ పీర్ల పండుగలో మొహర్రంలో అధర్మ కార్యాలు చేసి వారందరికీ కూడా వాళ్ళు రేపు ఖయామత్ రోజున వ్యతిరేకులైపోతారు. మీరు ఈ రోజు ఏ ఇమాం హసన్ హుసేన్ ప్రేమిస్తున్నారు, ఏ ఇమాం హసన్ హుసేన్ పెట్టిన అధర్మ కార్యాలు చేస్తున్నారు, ఈ అధర్మ కార్యాలు చేసినందుకు, వాళ్ళని ఆరాధించినందుకు, వారి పేరుతో మీరు ఈ దుర్మార్గపు సంఘటనలు చేసినందుకు రేపు వాళ్ళే మిమ్మల్ని నరకానికి పంపిస్తారు. ఎవరు పంపరు, ఇమాం హసన్ హుసేనే పంపిస్తారు నరకానికి మిమ్మల్ని. మీరు అనుకుంటున్నారు బహుశా ఇది పుణ్యకార్యము, ఇది సత్కార్యము, ఇది గొప్ప కార్యం అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు వారి పేర్లతో రాగి ఇత్తడి సిల్వర్ రేకులను పెట్టుకున్నారు కదా, అవి పెట్టినందుకు ఇమాం హసన్ హుసేన్ మిమ్మల్ని చక్కగా నరకానికి పంపిస్తారు రేపు. మా పేరుతో మేము చెప్పనివి చేసినందుకు, మా పేరుతో ఇవన్నీ చేసినందుకు వెళ్ళిపోండి నరకానికి అని చెప్పేసి. కావున ఇస్లాం అంటే ఏంటి, ఇస్లాం ధర్మం అంటే ఏంటి? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరటిపండు ఒలిచి పిల్లోడికి తినిపించినట్టుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం ధర్మాన్ని ఉన్నతంగా మనకు బోధించి వెళ్ళారు. పూర్తి క్లుప్తంగా ఇస్లాం ధర్మాన్ని మనకు అందించి వెళ్ళారు. దాన్ని పట్టుకోకుండా శైతాన్ యొక్క కార్యాలు వెంటపడటము, వాటి పేరుతో ఏవేవో అధర్మ కార్యాలు చేయటము, ఇదంతా కూడా మన వినాశనానికి తప్ప ఏమాత్రం రవ్వంత పుణ్యానికి కూడా అది నోచుకోదు. సోదరులారా చూడండి, ఈ యొక్క అధర్మ కార్యాలలో అల్లాహ్ సుబ్హానహు తఆలా సారాయి హరాం చేశాడు. కానీ ఈ పీర్ల పండుగ సందర్భంగా సారాయి కడవలు తాగుతారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మ్యూజిక్ హరాం చేశాడు. కానీ పెద్ద పెద్ద ఎక్కడెక్కడి నుంచో, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి పిలిపిస్తారు. అదే పనికి పెద్ద పెద్ద డీజేలు ఇక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా కొట్టరని అక్కడి నుంచి పిలిపిస్తారు. లక్షలు వాళ్ళకి ఇచ్చేసి ఆ డీజేలు మొత్తం మ్యూజిక్ అంతా ఇంకా సినిమా పాటలన్నీ పెట్టుకొని ఎగురుతూ ఉంటారు. సోదరులారా, అల్లా వేటినైతే నిషేధించాడో ఆ నిషేధాలకు పాల్పడుతూ అది ఒక ఆరాధన అని భావిస్తున్నారు. ఏంటి ఆరాధన? ఫుల్గా పీకల దాకా తాగి ఇమాం హసన్ హుసేన్ మాకు పూనాడు, మా ఒంట్లోకి వచ్చాడు అని చెప్పడం ఏంటి? నిష్ఠ దరిద్రుడివి, ఫుల్గా తాగి ఎగురుతున్నావు, నీలాంటి దరిద్రుడు ఒంట్లోకి ఆ మహనీయులు వస్తారా? ఆ విధంగా ఫుల్గా తాగి డ్యాన్స్లు వేస్తూ, గుండాలు తొక్కుతూ, పరదా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సైతాన్ కార్యాలకు పాల్పడుతూ ఇది దేవుని కార్యం అని పేరు పెట్టడం, ఇది మహా దుర్మార్గం. అలాగే సోదరులారా, ఈరోజు ఏదైతే ఇమాం హసన్ హుసేన్ యొక్క పేరుతో పంజాలను తీసుకుని వచ్చి మకాన్లు పెట్టి వాటి ముందర శోకాలు విలపించడము, ఏడవటము, దుఃఖించడము, రోధించడము ఏదైతే ఉందో
ఇది వాస్తవానికి ఇస్లాంలో హరాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే ఉహద్ యుద్ధంలో హంజా రదియల్లాహు అన్హు, ఈయనెవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాబాయ్. ఆయన్ని షహీద్ చేశారు. షహీద్ చేసి ఆయన యొక్క గుండెను చీల్చి గుండెను బయటికి తీసి హిందా అనేటువంటి ఒక స్త్రీ నమిలింది, మింగలేక బయటికి కక్కేసింది. అతని యొక్క చెవులను, పెదాలను వీటన్నిటిని కోసి మెడలో వేసుకొని ఆమె డాన్స్ వేసిందన్నమాట. అంత క్రూరంగా హంజా రదియల్లాహు అన్హు వారి యొక్క శరీరాన్ని చిత్రవద చేశారు. మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హంజా రదియల్లాహు అన్హు వారి యొక్క పేరుతో ఎప్పుడు కూడా మాతములు చేయలేదు. ఆయన ఆ విధంగా చేశారు కదా అని చెప్పేసి ఆయన ఏ రోజు రాగి ఇత్తడి రేకులు తీసుకొని నిలబెట్టి ఇది హంజా రదియల్లాహు అన్హు వారిది అని చెప్పేసి ఎప్పుడు కూడా పీర్ల పండుగలో ఏం చేయలేదు. మరి ప్రవక్త చేయలేదు, మనం ఎలా చేస్తాం? సోదరులారా, ఇమాం హసన్ హుసేన్ల కంటే కూడా అలీ ఉత్తమమైన వాడు. ఎవరు? ఇమాం హసన్ హుసేన్ల తండ్రి అలీ రదియల్లాహు అన్హు వారు. ఆయన్ని శత్రువులు చంపారు. మరి ఆయన చనిపోయిన రోజున ఏ రోజు కూడా పండగ దినంగా చేసుకోలేదు. అలాగే ఉస్మాన్ గనీ రదియల్లాహు అన్హు వారు, ఈయన్ను కూడా ఇంటిలో కొన్ని రోజుల పాటు నిర్బంధించారు. ఎప్పుడు నిర్బంధించారో తెలుసా? హజ్జు దినాలలో, జిల్హిజ్జా మాసంలో, నిషేధించబడినటువంటి ఆ మాసంలో, పాపకార్యాలు చేయకూడనటువంటి ఆ మాసంలో ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారిని అతి కిరాతకంగా చంపారు. మామూలుగా చంపలేదు. మరి ఏ సహాబీ కూడా ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు చనిపోయిన రోజున పండుగ చేసుకోలేదు. ఆయన పేరుతో ఏ సిల్వర్, రాగి, ఇత్తడి రేకులు తయారు చేసి వాళ్ళు ఇలాంటి పీర్ల పండుగ కార్యక్రమాలు నిర్వహించలేదు. చెబుతున్న మాట ఏమిటంటే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే సహాబీలు చాలా మంది షహీద్ అయిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ షహీద్ అయిపోయినటువంటి వారి పేరు మీదుగా ఏ రోజు కూడా ఆయన అధర్మ కార్యాలు చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి పేరుతో రాగి, ఇత్తడి రేకులు తయారు చేసి ఎప్పుడు కూడా మాతంలో నిర్వహించలేదు, ఎప్పుడు కూడా ఊరేగింపులు నిర్వహించలేదు. అలాగే ఇమాం హసన్ హుసేన్ల తండ్రి అలీ రదియల్లాహు అన్హు వారు షహీద్ అయిపోయినప్పుడు కూడా స్వతహాగా ఇమాం హసన్ హుసేన్ కూడా పని చేయలేదు. సహాబీలు చేయలేదు, తాబయీన్లు చేయలేదు, తాబేయిన్లు కూడా చేయలేదు. కానీ ఈరోజు మీరు చేస్తున్నారు. అంటే సహాబీల పట్ల, ప్రవక్త కంటే, సహాబాల కంటే, తాబయీన్ల కంటే, తాబయీన్ల కంటే మీకు ప్రేమ ఎక్కువైందా? మీకు బాధ ఎక్కువైందా? సోదరులారా, ఎటు వెళ్ళిపోతున్నాం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ముస్లిం చేసే ప్రతి కార్యం కూడా అల్లాహ్ వద్ద హిసాబ్ అవుతుంది సోదరులారా. కావున ఈరోజు పీర్ల పండగ కోసం మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది. మీరు చేసే ప్రతి చిన్న సహాయము నరకానికి తీసుకెళ్తుంది. మీరు పాల్గొనే ప్రతి కార్యము మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది. కావున ఈ పీర్ల పండగకు దూరంగా ఉండండి. ముహర్రం నెలలో చేసే అధర్మ కార్యాలకు దూరంగా ఉండండి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వలా తుల్కు బి ఐదీకుం, మీ చేజేతులారా మిమ్మల్ని వినాశనం పాలు చేసుకోకండి అని అల్లాహ్ అంటున్నాడు. ఏదైతే ఈ యొక్క ముహర్రం నెలలో అషూరా రోజు ఇమాం హసన్ హుసేన్లను గుర్తు చేసుకుంటూ బ్లేడ్లతో కోసుకోవడము, కొట్టుకోవడము, జుట్టు పీక్కోవడము, కొరడాలతో కొట్టుకోవడము ఏదైతే చేస్తున్నారో ఇదంతా కూడా మీ చేజేతులారా మిమ్మల్ని చంపుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఇస్లాంలో నిషేధం. ఇలా కొట్టుకోవడము, జుట్టు పీక్కోవడము ఇదంతా కూడా ఇస్లాంలో నిషేధం. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే చెంపదెబ్బలు కొట్టుకుంటారో, ఎవరైతే బట్టలు చింపుకుంటారో, ఎవరైతే అజ్ఞానపు కాలపు మార్గాలను అనుసరిస్తారో, అజ్ఞానపు కాలపు సాంప్రదాయాలను అనుసరిస్తారో వారు మాలోని వారు కాదు అని అన్నారు. అంటే ముస్లిములు కాదు. కావున సోదరులారా, నమాజ్ చేయకుండా, ఉపవాసాలు ఉండకుండా, కుర్బానీ ఇవ్వకుండా, ఖురాన్ చదవకుండా, జిక్ర్ చేయకుండా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే పీర్ల పండుగల అధర్మ కార్యాలు చేసినంత మాత్రాన మీకు స్వర్గం వస్తుంది అనుకుంటున్నారా? ఈ అధర్మ కార్యాలు చేసినంత మాత్రాన మీకు ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటున్నారా? రవ్వంత పుణ్యం కూడా రాదు. ఇస్లాం ధర్మం అంటే షహాదా, సాక్ష్యం పలకడము, నమాజ్ చేయడము, రోజా పాటించడము, జకాత్ ఇవ్వడము, హజ్జు చేయడము, ఇది ఇస్లాం ధర్మం సోదరులారా. పీర్ల పండుగ ఇస్లాం ధర్మం కాదు.
ఇస్లాం ధర్మానికి ఈ పీర్ల పండగకు ఎలాంటి సంబంధం లేదు సోదరులారా. యూదులు క్రైస్తవులు ఏ విధంగా దైవ ప్రవక్తలను తీసుకెళ్లి అల్లా యొక్క స్థానానికి చేర్చారో ఈ రోజు ఈ అజ్ఞానపు ముస్లిములు కూడా ఇమాం హసన్ హుసేన్ రదియల్లాహు అన్హులని తీసుకెళ్లి అల్లా స్థానానికి చేర్చారు సోదరులారా. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, యూదులు క్రైస్తవులు నాశనం అయిపోవుగాక. అలా లఅనతుల్లాహి యహూద వన్నసారా ఇత్తఖదు అంబియాహుం మసాజిద కుబూరా. యూదుల పైన క్రైస్తవుల పైన అల్లా శాపం పడుగాక. ఎందుకంటే వాళ్ళు తమ ప్రవక్తల యొక్క సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు. కావున ఈ రోజు అజ్ఞాన ముస్లింలు ఎవరైతే ఇమాం హసన్ హుసేన్ల యొక్క పేర్లతో సమాధులు కట్టుకున్నారో, మౌలాలి బాబాని, మస్తాన్ బాబాని, గౌస్ పీర్ అని, దస్తగీర్ బాబాని, ఇలా రకరకాల పేర్లతో సమాధులు కట్టుకున్నారో వాళ్ళ మీద కూడా అల్లా యొక్క శాపం అనేది ఉంది. అలాగే సోదరులారా, ఒక వీడియోలో దర్గా వద్ద ఉంటారు కదా ముజావర్, ఒక పండితుడు అంటున్నాడు, మీకేం తెలుసండి ఈ మాతంలో నిర్వహించడం తప్పని మీరు అంటారు. మాతంలో నిర్వహించమని అంటే వారిని తలుచుకొని దుఃఖించమని ఏడవమని ఖురాన్లోనే అల్లా చెప్పాడు. ఖురాన్లో అల్లా చెప్పాడా? ఎక్కడ చెప్పాడనంటే ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం తప్పిపోయినందుకు ఎన్నేళ్ళు ఏడ్చాడో తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు దుఃఖించి 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 అనారోగ్యం పాలై అదే స్థితిలో చనిపోయాడు మీకు తెలుసా అని చెప్పేసి అన్నారు. మరి ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం చిన్నప్పుడే ఆయన తోడేలు తినేసిందని తన అన్నలు చంపేశారన్నటువంటి ఒక బాధతో ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం వారు బాధపడిన మాట వాస్తవం. కానీ మీలాగా ఇత్తడి రాగులు రేకులు చేసుకుని ఎగరలేదు ఆయన. మీలాగా ఈ గుండాలు తొక్కడము, అల్లాహ్కు చేయాల్సిన ఇబాదత్ అంతా వదిలిపెట్టేసి ఇస్లాంలో లేని అధర్మ కార్యాలు యాకూబ్ అలైహిస్సలాం ఇప్పుడు చేయలేదు. దీనికి దానికి లింక్ పెట్టకండి. కావున వీళ్ళ పేరుతో దుఃఖించడము, రోధించడం అనే ఇస్లాం ధర్మంలో ఎంత మాత్రం కూడా అనుమతి లేదు. అయితే సోదరులారా, ముహర్రం మాసము అల్లా యొక్క మాసం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అయితే ఈ మాసంలో ఇమాం హసన్ హుసేన్ రదియల్లాహు అన్హు వారిని తలుచుకొని ఏదైతే ఎన్నో అధర్మ కార్యాలు చేసుకుంటూ ఉంటారో ఈ మాసానికి వాళ్ళు ఏం చేశారంటే దుఃఖ మాసము అని పేరు పెట్టేశారనమాట. ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారిని కర్బలా మైదానంలో ముహర్రం 10వ తేదీన షహీద్ చేశారు కాబట్టి అందుకోసం ఈ నెలంతా కూడా శోక మాసము అని చెప్పేసి ఈ నెలలో పెళ్లిళ్ళు చేయడము, ఈ నెలలో ఇంట్లో కొత్తగా చేరడం ఇవన్నీ నిషేధించుకున్నారు. ఈ నెలలో పెళ్లిళ్ళు చేయరు, ఇంట్లో చేరరు, ఏ శుభకార్యాలు చేయరు అన్నమాట. ఇది అల్లా యొక్క గ్రంథానికే విరుద్ధం. ఈ నెలలో కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ఈ నెలలో కూడా ఇంట్లో చేరవచ్చు, అన్ని రోజుల మాదిరిగానే ఈ యొక్క నెలలు కూడా అంతే. కానీ ఏ ముస్లిం అయితే మొహర్రం నెలలో నేను ఇంట్లో చేరను, నేను ఈ నెలలో పెళ్లి చేయను, ఈ నెలలో అధర్మ కార్యాలు చేయను, ఎందుకంటే ఈ నెల దుశ్శకున మాసము, ఈ నెలలో హుసేన్ చంపబడ్డారు అందుకు నేను చేయను అని అంటే గనక ఆ వ్యక్తి అల్లాహ్ గ్రంథాన్ని వ్యతిరేకించినట్టే. ఎందుకంటే కాలమంతా ఒక్కటే, రోజులన్నీ ఒక్కటే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ కాలంలో పలానా రోజులు చెడ్డయి, పలానా రోజులు మంచి అని అల్లాహ్ ఎక్కడ చెప్పలేదు. కాలమంతా ఒక్కటే, అన్ని రోజులు కూడా ఒక్కటే సోదరులారా. అలాగే ఏదైతే సోదరులారా ఈ పీర్ల పండగ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ చేసేటువంటి అధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం సహకరించడం ఇది కూడా దుర్మార్గమే. అంటే చాలా చోట్ల నేను విన్నది ఏమిటంటే పీర్ల పండగకు చందాలు ఇస్తారు. ఇకపోతే ఊర్లో బాగుండదు, ఇకపోతే ఏమన్నా అనుకుంటారు, ఇకపోతే అంత బంధాలు బంధుత్వాలు తెగిపోతాయి, ఈ మాట ఎక్కువ చెబుతూ ఉంటారు. ఎవరైతే ఈ పీర్ల పండగ అనే ఒక మహా దుర్మార్గ కార్యానికి చందాలు ఇస్తారో వాళ్ళు కూడా రేపల్లా దగ్గర పాపాత్ములే. ఎందుకంటే ఇది ఇస్లాముకు సంబంధం లేని ఒక నీచమైన కార్యం, ఇస్లాముకి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యం. దీన్ని మనం చెయ్యి పెట్టి ఆపాల్సింది పోయి నువ్వే చందా ఇస్తే ఎట్లా? దీన్ని ఆపాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం తెలియపరుస్తున్నాడు? వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యద్ఉన ఇలల్ ఖైర్ వయఅమురున బిల్ మఅరూఫ్ వయన్హౌన అనిల్ మున్కర్ వఉలైక హుముల్ ముఫ్లిహూన్. ముస్లిం ఉమ్మతులో ఒక వర్గం ఉంది, వాళ్ళు మేలు చెయ్యమని మంచి చెయ్యమని ఆజ్ఞాపిస్తారు, చెడును చేయి పెట్టి ఆపుతారు. ఇలాంటి వారే వఉలైక హుముల్ ముఫ్లిహూన్, సాఫల్యం పొందే వాళ్ళు వీళ్ళే అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కావున
మనము ఈ పీర్ల పండగ లాంటి దుర్మార్గపు కార్యాలను మనం మనకు ఎంత శక్తి ఉందో అంత మనము దాన్ని ఆపటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని చందాలు ఇచ్చి చేసుకోండి అని చెప్పకూడదు, దానికి సహకరించకూడదు. ఒకవేళ మేము పంజాలు నిలబెడుతున్నాము, మీరు ఆ పంజాకు సంబంధించిన ఒక పందిరికి మీ ఇంట్లో ఉన్న ఒక కొయ్య ఇవ్వండి అన్నా కూడా ఇచ్చినా కూడా మీది పాపమే. కావున ఒక బిందెడు నీళ్ళు ఇచ్చిన ఆ యొక్క దుర్మార్గ కార్యానికి పాపమే, గుర్తుపెట్టుకోండి. కావున సోదరులారా, పీర్ల పండగ అంటే ఇది దేవుని కార్యం కాదు, శైతాను కార్యం. అది పీర్ల పండగ అంటే దేవుని కార్యం ఎంత మాత్రం కాదు, అది ఒక నీచమైనటువంటి కార్యం. అది కావున ఇస్లాంకు సంబంధం లేనిది, ఖురాన్ హదీసులకు వ్యతిరేకమైనది. కావున అలాంటి పాడు కార్యానికి మీరు సహకరించకండి, చందాలు అవి ఇవ్వకండి సోదరులారా. అలాగే చాలామంది ముస్లిములు 5 పూట్ల నమాజు చదివే వాళ్ళు కూడా ఈ కార్యంలో పాల్గొనటం మన కళ్ళారా చూసి ఉన్నాం. సోదరులారా, ఒక్కసారి మీరు ఆ కార్యాలలో పాల్గొన్నా కూడా మీరు ఇంతకాలం చేసిన నమాజులు, రోజులన్నీ బుడిదలో పోసిన పన్నీర్లాగా వృధా అయిపోతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, 49వ సూర 7వ ఆయతలో, వలాకిన్నల్లాహ హబ్బబ ఇలైకుముల్ ఈమాన్ వజయ్యనహు ఫీ ఖులూబిహిం వకర్రహ ఇలైకుముల్ కుఫ్ర వల్ ఫుసూక వల్ ఇస్యాన్ ఉలైక హుముర్ రాషిదూన్. మేము వాళ్ళ హృదయాలలో ఈమాన్ పెట్టాము, వాళ్ళు దుర్మార్గం పట్ల, షిర్కు పట్ల, అవిధేయత పట్ల రోత కలిగి ఉంటారు. ఉలైక హుముర్ రాషిదూన్, అలాంటి వారే సన్మార్గం పొందిన వాళ్ళని అల్లాహ్ అంటున్నాడు. అంటే షిర్కు చూడగానే ఒక ముస్లిం హృదయంలో మంట తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. కావున ఈ పీర్ల పండుగ చూస్తుంటే మా హృదయాల్లో రోత పుడుతుంది, అసహ్యం కలుగుతుంది. ఇదే ఈమాన్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి నేను చేయనండి, ఏదో వాళ్ళు పటాకులు కాల్చుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఎగురుతున్నారు, సంబరం కాబట్టి చూడటానికి వెళ్ళాను అంటే అల్లాహకు ఇష్టం లేని ఒక కార్యం నీకు ఇష్టమా? అల్లాహ్ నిషేధించినది, ప్రవక్త నిషేధించిన కార్యం నువ్వు సంతోషిస్తున్నావా? అయితే నువ్వు ముస్లిం కాదు. ఇంకా అల్లాహ్ నిషేధించినది, ప్రవక్త హరాం చేసిన దాన్ని ఒక ముస్లిం ఇష్టపడుతున్నాడంటే వాడి హృదయంలో ఈమాన్ లేదని అర్థం. కావున సోదరులారా, అలాంటి వాటికి మనం సహకరించకూడదు, అలాంటి చోటికి కూడా మనం వెళ్ళకూడదు సోదరులారా. పైగా ఇది తప్పు అని మనం చెప్పాలి, నిలదీయాలి. ఒకవేళ మనకే గనక శక్తి ఉంటే, మనకే గనక ప్రాబల్యం ఉంటే దాన్ని బలవంతంగానైనా సరే ఆపే ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలా మంది సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఎలా అంటే, ఎవరైనా ఒక అహ్లదీ సోదరులు వెళ్ళి పల్లెల్లో పని చేస్తుంటే, వాళ్ళు రాని కాకండి, వాళ్ళు చేతులు ఎడగడతారు, ఆమె చెబుతారు, వాళ్ళని రాని కాకండి, పల్లెల్లోకి మసీదులు అడుగు కూడా పెట్టనే కాకండి అని చెప్పే ప్రబద్ధులు, అని చెప్పే మహానుభావులు పీర్ల పండుగ ఎంజాయ్ చేసుకుంటా ఉంటే దాన్ని ఆపే దమ్ము లేదు, దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయరు. అంటే వాళ్ళకేంటి, షిర్కు జరిగితే పర్వాలేదు, షిర్కు జరిగితే ఇబ్బంది ఏమీ లేదు, కానీ తౌహీద్ మాత్రం ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఎంత దుర్మార్గమైన చర్య, ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. పెద్ద పెద్ద బ్యానర్లు కడుతున్నారు మొహర్రం శుభాకాంక్షలు అని చెప్పేసి, వాటిని ఆపే ప్రయత్నం చేయరు, షిర్కు జరగనీయకుండా ప్రయత్నం చేయరు. మరి వారికి చాలా పెద్ద శక్తి ఉంది, చాలా దండిగా మస్జిదులు ఉన్నాయి, అధికారం ఉంది, పదవుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద అధికారాల్లో కూడా ఉన్నారు, అయినా కూడా ఆపే ప్రయత్నం చేయరు, తౌహీదును మాత్రం అడ్డుకుంటారు. ఇది కదా దుర్మార్గం అంటే. షిర్కును నిర్మూలించే తౌహీదును, స్వచ్ఛమైన తౌహీదును, ఇస్లాం ధర్మాన్ని ప్రజల్లోకి పోనీయకుండా అడ్డుకుంటున్నారు. పీర్ల పండుగ లాంటి షిర్కు పండుగలను మాత్రము ఏమీ అనట్లేదు. కావున షిర్కును తప్పనిసరిగా మనం నిర్మూలించాలి, తౌహీదును ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనం ప్రోత్సహించాలి సోదరులారా. చివరి మాట ఏమిటంటే, ముహర్రం 10వ తేదీన అషూరా రోజు ఉపవాసం ఉండేది. దీని పట్ల అపోహ ఉంది. ఆ అపోహ ఏమిటంటే, ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు షహీద్ అయిపోయారు కాబట్టి ఆ రోజు మనము ఉపవాసం ఉండాలని. ఆ రోజు అషూరా రోజు ఉపవాసం ఉండేది ఇమాం హుస్సేన్ షహీద్ అయిపోయినందుకు కాదు. దేనికి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మూసా అలైహిస్సలాంని, ఆయన యొక్క అనుచరులని, ఫిరౌన్ అనే దుర్మార్గుని యొక్క ఆగడాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సముద్రాన్ని చీల్చి, సముద్రం అవలి ఒడ్డుకు దాటించి మూసా ప్రవక్త యొక్క అనుచరులకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయం చేశాడు. అందుకు గాను అల్లాహ్కు మనం థ్యాంక్స్ చెప్పుకోవడానికి అషూరా రోజు ఉపవాసం ఉంటాం. ముహర్రం 10వ తేదీన సముద్రాన్ని చీల్చి మూసా అలైహిస్సలాంను కాపాడాడు, అందుకు మనం రోజే పెట్టేది, ఇమాం హుస్సేన్ చనిపోయినందుకు కాదు. కావున ముహర్రం 10వ తేదీ అషూరా రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో
వారి యొక్క 1 సంవత్సరం యొక్క పాపాలు క్షమించబడతాయని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున సోదరులారా, ముహర్రం నెలలో అధర్మ కార్యాలకు పాల్పడటము నిషిద్ధము. ఇమాం హసన్ హుసేన్లను ప్రేమించాలి, అభిమానించాలి, అంత మట్టికే తప్ప ఆరాధించడానికి వదిలేం దేవుళ్ళు కాదు. వాళ్ళ పేరుతో మాతములు నిర్వహించడం, వాళ్ళ పేరుతో ఎంజాయ్ చేయడము, వారి పేరుతో పంజాలు నిలబెట్టడం, ఇదంతా ఇస్లాంకు సంబంధం లేని ఒక దుర్మార్గపు చర్యలు. ఈ చర్యల నుండి మనం దూరంగా ఉండాలి, మన ఈమాన్ను మనం కాపాడుకోవాలి సోదరులారా. అల్లాహ్తో నేను దుఆ చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన ఇస్లాం ధర్మంపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని అందరినీ షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, అధర్మ యొక్క కార్యాల నుండి అల్లాహ్ మనల్ని అందరినీ రక్షించుగాక. అల్లాహ్ మనల్ని ఖబర్ శిక్ష నుండి, నరకాగ్ని నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్. వస్తగ్ఫిరుల్లాహి వ లిసాయిరిల్ ముస్లిమీన ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.